అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర స్పెషల్ అయినటువంటి ఉలవచారు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, అంతకు మించి హెల్దీ కూడా కదండి. ఉలవలు నైట్ అంతా నానపెట్టుకొని మార్నింగ్ ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించుకోవాలండి. దాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని, ఇప్పుడు నేను చూపించాను కదా, ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టుకొని అందులో వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. అంటే ఉడికించిన ఉలవలు చింతపండు వేసి మిక్సీ పట్టుకున్నా, ఇంకేం వేయలేదు. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని చిట్పట్లాడేదాకా ఉంచుకోవాలండి. తరువాత 10 రెబ్బల వెల్లుల్లి, అలాగే కొద్దిగా అల్లం ముక్క దంచుకొని వేసుకోవాలండి. వెల్లుల్లి ఎక్కువ వేస్తేనే చారులకే బాగుంటుందండి, కాబట్టి అవన్నీ దంచుకొని అందులో వేసుకుందాము. దాన్ని కాసేపు వేయించుకుందాము, పచ్చివాసన పోయేదాకా. తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా కాస్త వేయించుకుందాము. అది కాస్త వేగిన తర్వాత ఒక చిన్న టమాటో ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని వేయించుకుంటామండి. టమాటో అనేది ఆప్షనల్ అండి. మనం ఆల్రెడీ చింతపండు వేసుకున్నాం కదా, చింతపండు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, లేకపోతే గుజ్జు పిసుక్కొని అదైనా వాటర్ వేసుకోవచ్చు, మన ఇష్టము. నేను టమాటా వేస్తానండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కాస్త ఇంగ వేసుకొని అవన్నీ కాస్త మగ్గేదాకా వేయించుకోవాలి. నేను ఇంత క్రితమే ఒక వీడియో అప్లోడ్ చేశానండి, ఉలవచారు అంటే మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు ఎలా చేస్తారో అలా ఒక వీడియో చేశాను, కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనము ఉలవల్లో వాటర్ వంపుకున్నాం కదా, ఆ వాటర్ వేస్తున్నాను. అదంతా ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు, మనం ఎంత చేయాలనుకుంటున్నామో అంతకు సరిపడా ఉప్పు, పసుపు ఒక 1/2 స్పూను, జీలకర్ర పొడి అండి, జీలకర్ర మిరియాలు 2, జీలకర్ర 1 స్పూన్ అయితే మిరియాలు 1/2 స్పూను కొలతలతో దంచుకున్నదండి, అది 1 స్పూన్ వేసుకున్నానండి. అలాగే సాంబార్ పౌడర్ 1 స్పూను, తర్వాత కారపొడి 1.5 స్పూను, 2 స్పూన్లు అండి, తర్వాత 1/2 స్పూన్ వేశాను. తర్వాత ధనియాల పొడి 1 స్పూను, ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి ఉడికించిన ఉలవలు, అలాగే చింతపండు, అది కూడా అందులో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి, అంటే పులుపును అడ్జస్ట్ చేసుకుంటూ ఉప్పు, కారము, మనం వేసిన మసాలాలను కరెక్ట్గా సరిపోయలేదో చూసుకోవాలి. పులుపు కదా, పులుపు ఎక్కువ ఉన్నా బాగుండదు, అలాగే తక్కువ ఉన్నా బాగుండదు. తర్వాత పులుపుకు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. అదే నేను చెప్పాను కదండి అప్పుడే, కారం కాస్త తక్కువగా ఉంది, అందుకని 1/2 స్పూన్ వేసాను. సాల్ట్ కాస్త తక్కువగా ఉంది, అది కొద్దిగా వేసాను అనమాట, రాళ్ళ ఉప్పు. అంటే చూసుకోవాలా మనము ఉడికే ముందు, ఆ వాటర్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని పులుపు తగ్గట్టు ఉప్పు, కారము, పులుపు అన్నీ సరిపోయాయేమో చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోవాలి. అంతేనండి, కొంచెం బాగా ఉడకనివ్వాలి. మనము మామూలుగా రసం దించినట్లు దించకూడదు. అలా బాగా ఉడికిన తర్వాత దించేసుకుంటే 2-3 రోజులైనా నిలవ ఉంటుంది. అంతే అండి, ఉలవచారు రెడీ. థ్యాంక్ యూ సో మచ్.